హాయ్ అండి అందరికి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా ట్విస్టులు అనేవి జరిగాయి అని చెప్పొచ్చు. అసలు అవని చేసిన పనికి అసలు ఏకలింగం అవనిని ఏం చెయ్యనున్నాడు, ఇంకా అసలు ఏకలింగం ఆస్తి మొత్తం అసలు రాజేంద్రకి ఇవ్వనున్నాడా లేదా అసలు తనే తీసుకొనున్నాడా, అసలు దీనిపైననైతే చాలా యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్కి అయితే ఇంకా అవని కుటుంబం అయితే వెళ్ళింది. ఇంకా దీనికి ఏకలింగానికి కూడా ఫుల్ సపోర్ట్ చేసేది ఎవరు? పల్లవి అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. అసలు ఇదంతా అసలు ఏం జరుగుతుంది, అసలు అవనిని ఎలా చంపాలనుకున్నాడు, అసలు ఆ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. స్వీట్ అండ్ షార్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. 100% నేనైతే ఈ వీడియోస్ ఇలా చేయాలని అయితే నేను ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కింద ఓకే అని అయితే నాకు కింద కామెంట్ చేయండి. 100% రేపటి నుంచి నేను ఇలాగే రివ్యూస్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏంటి అంటే రాజేంద్ర మాత్రం తన భార్య పైన ఇల్లు హాస్పిటల్ అలాగే స్కూల్ అయితే కట్టి ఇంకా మెయింటెనెన్స్కి అయితే ఏకలింగం వాళ్ళ నాన్ననైతే పెడతాడు కదా. ఇంకా ఏకలింగం వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఏకలింగమే దాన్ని అదే కంటిన్యూ అయితే చేస్తారనమాట. ఎలాగో వాళ్ళ నాన్న చూసాడు మంచోడే కదా, ఏకలింగం కూడా చేస్తాడు అలాగే అని అయితే రాజేంద్ర అనుకొని ఇంకా వాళ్ళ గొడవల వల్ల పల్లెటూరుకి రావడం అయితే జరిగింది. అదంతా విషయం మీకు తెలుసు. ఇంకా ఏమవుతుందంటే ఇంకా అవనికి అక్షయ్కి ఇంకా అదంతా చూపించడానికి అయితే వెళ్తాడనమాట రాజేంద్రన్ అయితే. ఇంకా స్కూల్కి వెళ్ళేసరికి నిన్నటి ఎపిసోడ్లో చూసారు కదా మీరు, ఎంత ఘోరంగా ఉందో. మొత్తం ఒక గోజం లాగా చేసేసి అందులో మొత్తం సంచులు వేస్తున్నాడనమాట. ఇంకా అలాగే అసలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక బార్ వేసేసిండు దాన్ని అయితే. మొత్తం లైట్స్తో వేసి ఇంకో కోటలు బీళ్ళు అక్కడ పెట్టిండు, చిల్లరగా వేసేసిండు హాస్పిటల్ని. అదంతా చూసి అసలు షాక్ అయ్యి ఏకలింగం దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఏకలింగాన్ని రాజేంద్ర అడుగుతాడు. ఏకలింగం ఏమో రాజేంద్రది 100 కోట్ల ఆస్తి మోసం చేసి తినొచ్చు, కానీ ఏకలింగం దగ్గర పనిచేసే 10 ఏళ్ల నుంచి పనిచేసే మనిషి ఒక 100 రూపాయలు అబద్ధం ఆడాడని చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టాడు తనని. ఇంకా ఏమన్నానంటే, అరే నువ్వు 100 రూపాయలు నాకు మోసం చేసి లెక్కలు వేరేగా చెప్పావురా, నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తే రేపు నువ్వు 10,000 వరకు 1,00,000 వరకు అయినా తీసుకెళ్తావు ఈ మోసాన్ని, కాబట్టి నా ముందు మోసం చేసినవన్నీ అయితే నేను అసలు క్షమించను అని అయితే ఎంతో నీతిమంతులాగా మాట్లాడతాడు. నీ వరకు వచ్చేసరికేమో 100 రూపాయలు, మరి వాళ్ళది 100 కోట్ల ఆస్తి, మరి వాళ్ళు ఎలా ఫీల్ కావాలి? హౌ ఇస్ ఇట్ చెప్పండి కదా. అయితే ఏంటి అంటే అలా అనేసరికి ఇంకా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళనైతే పంపించేశాడనమాట ఏకలింగం. పంపించిన తర్వాత ఇక ఏం తెలియనట్టుగా సర్వేజన సుఖినో భవంతు అంటాడు. అనేసరికి ఇంకా వాళ్ళకైతే అంతా తెలిసిపోతుంది కదా. రాజేంద్ర అడుగుతాడు, ఏంటి అసలు నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? స్కూల్ని అలా చేసావు, హాస్పిటల్ని అలా చేసావు, ఎలా ఉన్నాయి అవి అసలు చెప్పండి. మీకు నేను మంచి చూసుకోమని మంచిగా మెయింటెనెన్స్ చేయమని చెప్పి మీకు ప్రతి నెల నేను నీకు మనీ పంపిస్తున్నాను, మీ నాన్న మంచిగా చేశాడు కదా అని నేను నీకు పంపిస్తే నువ్వు కూడా ఇంత మోసం చేస్తావా నువ్వు? అసలు ఏం చేస్తావో తెలియదు, ఇంట్లోనే నన్ను చేసేది అని చెప్పి ఇంకా రాజేంద్ర అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా అక్షయ్ కూడా అంటాడు, అసలు మా అమ్మను ప్రతి ఒక్కరు ఊర్లో ఒక దేవతలాగా ఇక గుండెలో పెట్టుకొని ఆరాధిస్తున్నాడు. మా అమ్మ పేరు ఖరాబ్ చేయడానికి నువ్వు హాస్పిటల్ని ఇంకా స్కూల్ని అంతలా దిగజారుస్తావా? క్లబ్బులాగా మారుస్తావా హాస్పిటల్ని? స్కూల్ని ఏమో ఒక గోజాం లాగా మారుస్తావా? అసలు మనిషివేనా అసలు నువ్వు? అసలు ఎలా అనుకుంటున్నావు నీ మోసాలను? ఎలా చేయాలనుకుంటున్నావు? అసలు మా అమ్మ ఎంత ప్రేమగా పెట్టింది అని చెప్పేసి ఇంకా అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే అవని అంటదనమాట, మేము స్కూల్కి వెళ్ళేసి వస్తాము అని అంటే, వద్దొద్దు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని మమ్మల్ని పక్కకు తప్పేశావు. హాస్పిటల్కి వెళ్తామంటేనేమో వద్దొద్దు మిమ్మల్ని గ్రాండ్గా బ్యాండ్తో బజాలతో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పేసి అంటావు. అన్నీ మోసము అంత చేసి మాకు తెలియకుండా మమ్మల్ని పోనివ్వకుండా ఇలా చేస్తావా నువ్వు అని చెప్పేసి ఇంకా అవని అంటుంది. ఇంకా అక్షయ్ కూడా చాలా అంటాడనమాట, అసలు మా అమ్మ పేరు ఖరాబ్ చేసావు నువ్వు, అసలు మా అమ్మ పేరు ఖరాబ్ చేసావు, అసలు ఎందుకు ఖరాబ్ చేసావు? అసలు మనిషివేనా? అసలు ఇంత మోసం ఉంటుందా నీ దగ్గర? ఎంత నమ్మించి మోసం చేసావు? మా నాన్న ప్రతి నెల నీకు అమౌంట్ పంపిస్తే అమౌంట్ అంతా తినేసి ఇలా చేస్తావా అంటే, అప్పుడు ఏకలింగం ఏమంటాడంటే, అదేం లేదు, స్కూల్ సరిగ్గా నడవట్లేదు, హాస్పిటల్ సరిగ్గా నడవట్లేదు, అలానే ఊరికే వదిలేయలేం కదా, అవి ఏదిగా ఒక వాటికి ఉపయోగించుకోవాలి కదా, అలా అని చెప్పి నేను ఇవి బాగా నడుస్తున్నాయని చెప్పేసి నేను అందులో బార్ పెట్టడం జరిగింది, ఇందులో నేను గోజాంలో ఇంకా సంచులు వేయడం అయితే జరిగింది అని చెప్పేసి అంటే, మూర్ఖుడా ఏం మాట్లాడుతున్నారా, ఎందుకు నడవదు చెప్పు? మేము ప్రతి నెల అమౌంట్ పంపించిన తర్వాత నీకు హాస్పిటల్ ఎందుకు నడవదు? నువ్వు సరిగ్గా పెట్టక నువ్వు కావాలని ఇవన్నీ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావని అంటే,
ఇంకా అసలు మా అమ్మ పేరు ఖరాబ్ చేస్తావా అని చెప్పి వాళ్ళ అమ్మ గురించి గొప్పలు చెప్తూ ఉంటాడనమాట అక్షయ్. చెప్పేసరికి అప్పుడు రాజేంద్ర ఎవరు ఇంకా ఏకలింగం ఏమంటారంటే, ఏ అమ్మ 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 అంటావు, నీ ఒక్కడిగా ఉంది అమ్మ ఏంటి, ఊకే మీ అమ్మ గొప్ప ఏంటి, అసలు మీ అమ్మ ఏంది పెద్ద టోపా, మీ అమ్మ పేరు ఏం ఖరాబ్ చూసినామని చెప్పి ఇంకా సీరియస్ అయ్యేసరికి అవనికి చాలా కోపం వస్తుంది అనమాట. వచ్చి ఏంట్రా మా అత్తమ్మనే రివర్స్గా మాట్లాడతావా, మా అత్తమ్మనే తిడతావా అని చెప్పి చెంప వాయిచేసి చెంప పగలగొడుతుంది అనమాట. పగలగొట్టేసరికి ఇంకా తన వల్ల కాదు, ఇంకా తన వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారనమాట, గుండగాళ్ళు ఏకలింగం వెనకాల ఉన్న వాళ్ళు, మా అయ్యగారిని కొడతారా అని అనేసరికి ఇంకా అక్షయ్ ఇంకా కమల్ ఇంకా శ్రీకర్ అయితే ఒక ఏదైంది హీరోస్ లాగానైతే తొడలు కొట్టి మరీ వస్తారనమాట. అవన్నీ ఇలా వెనకకి గుంజేసుకుంటాడు అక్షయ్. గుంజేసుకొని ఎవర్రా వాడు, రండిరా రండి అని చెప్పి ఇంకా వాళ్ళని పొట్టు కొడతారనమాట. కొట్టిన తర్వాత ఏకలింగం ఒక్కడే ఉంటాడు అక్కడ. ఇంకా ఎవరు తన పేరు ఏం పేరు శ్రీకర్ అంటాడనమాట, అరే మా ఫ్యామిలీలలో గొడవలు కావచ్చు కానీ మా ఫ్యామిలీ జోలికి ఏ ఒక్కడైనా వచ్చినా మేమందరం ఒకటై తాట తీస్తాం, ఏమనుకుంటున్నావా అలా ఏంటిరా నువ్వు అసలు మొత్తం ఆస్తి అంతా మోసం చేసి స్కూల్ని అలా పాడు చేస్తావా అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా గొడవ అవుతుంది అనమాట. గొడవ అయ్యేసరికి ఇంకా ఏకలింగం ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా అవన్నీ కొట్టిన మాటలు ఇంకా తనకైతే ఇంకా చాలా అంటే చాలా కోపం తెప్పిస్తుంది అనమాట. అప్పుడు రాజేంద్ర లాస్ట్ చెప్పేశాడు, నువ్వు ఏం చేసావో తెలియదు, ఆస్తి మళ్ళీ నీకు ప్రతి నెల పంపించిన అమౌంట్, నువ్వు స్కూల్ని హాస్పిటల్ని మెయింటెనెన్స్కి నీకు పంపించిన అమౌంట్, ఆస్తి మొత్తం వివరాలు మొత్తం నాకు ఇంకా వారం రోజులుగా మొత్తం నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఏకలింగం అనుకుంటాడు, అమ్మా నేను ఒక్కొక్క మొగోడిని, నేను పెద్ద పెద్ద మీసాలు ఉన్న మొగోడిని నేను భయపెట్టించాను, ఒక ఆడది నన్ను కొడుతున్నావని ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చావే, నీ పని నేను చేస్తాను అని చెప్పి ఇంకా అవని పైన చాలా కోపాన్ని అయితే ఆ విషయాన్ని పెంచుకుంటాడనమాట. పెంచుకున్న తర్వాత ఇంకా వీళ్ళైతే ఇంకా వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర మాత్రమే పార్వతి, భానుమతి ఇంకా ఆరాధ్య ముగ్గురు ఉంటారు. ఇంకా మంచిగా అవన్నీ మంచిగా మిర్చిలు చేస్తుంది కదా, చల్ల ఉందిగా వాతావరణం, మంచిగా వేడిగా మంచిగా ఒక బావి దగ్గర కూర్చొని మంచిగా అత్త కోడలు అయితే మంచిగా స్వీట్గా తింటూ ఉంటారు. పార్వతి అంటుంది, అబ్బా చాలా బాగున్నాయి అత్తయ్య మిర్చీలు అంటే. అవునే మంచిగానే ఉన్నాయి కానీ నాకైతే రాజేంద్ర గారు చేసింది ఏం మంచిగా అనిపించలేదేమో, కోడళ్ళని పట్టుకొని ఇట్లా పని చేపిస్తాడా అయ్యే బయట అని చెప్పేసి అంటే అప్పుడు పార్వతి అంటది, వాళ్ళ బుద్ధులు వాళ్ళ గుణాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు, వాళ్ళకి బుద్ధి వచ్చేయాలి అనంటే వాళ్ళు అలా పని చేయించాలి, ఆయన చేసేది ఏదైనా సరే రైటే అత్తయ్య, మీరు తను చేసిన దానికి మీరు రాంగ్ అనకండి అని అయితే ఇంకా పార్వతి అంటుంది. అప్పుడు ఇంకా ఆరాధ్యను పిలుస్తారనమాట. ఆరాధ్యను పిలిచినాక వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఆరాధ్యను మిర్చిలు తినమాట, ఆరాధ్య వద్దని అంటది. అదేంటి తెల్లగా ఇలా ఉంటాయి కదా అవైతే తింటుంది అనమాట తను. ఇంకా అప్పుడే ఎవరు పల్లవి ఇంకా శ్రేయానైతే వస్తారనమాట. పిచ్చల లెక్కలు వస్తారు, ఒక అడుక్క తినే వాళ్ళ లెక్కలు వస్తారు, ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు. ఇంకా అప్పుడే ఏం చేస్తారంటే ఆరాధ్య చూసి చాలా భయపడతాయి, అమ్మో ఎవరు అని భయపడుతుంది. భయపడేసరికి అప్పుడు భానుమతి అంటది, ఏంటే యాలపాల లేదా అవే మీకు అడక తినడానికి, ఎప్పుడు పడితే అప్పుడే వస్తారే మీ అడక తినడానికి అని చెప్పి పార్వతి అలాగే అంటది, భానుమతి అలాగే అంటది. అప్పుడు అయ్యో ఏంటి అలా మాట్లాడుతున్నారేంటి అమ్మమ్మ, అసలు మేము ఎవరం అనుకుంటున్నాం, మేము పల్లవి శ్రేయాలము అంటే, ఓయమ్మ మీ దుంపలు తెగ కదనే, రోజు మేకప్లు కిలోలు వేసేసి మీ మొక్కలు ఏర్పడట్లేదేమే, ఇవేమో మీ రియల్ ఫేసులు అడక తినే మొహాలు అని చెప్పి ఇంకా కొంచెం కామెడీ జరుగుతుంది అక్కడ. ఇంకప్పుడే రాజేంద్ర ఇంకా అక్షయ్ అవని ఇంకా శ్రేయ అదేవరు శ్రీకర్ కమల్ అందరు ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్తారనమాట వాళ్ళకి. చెప్పేసరికి ఇంకా పల్లవి షాక్ అయిపోతుంది. పల్లవి శ్రేయ ఏంటి ఆస్తి మొత్తం తన దగ్గర నుంచి ఇంకా 100 కోట్ల ఆస్తియా, అంతా తన దగ్గర నుంచి మమ్మల్ని పని చేపిస్తున్నారా మీరు, అసలు మేము ఎందుకు చేయాలి, ఆస్తి లేదు ఏం లేదంటారు, అసలు మేము ఎందుకు చేయాలి పని అని అంటే అప్పుడు కమల్ అంటాడు, నీకు ఆస్తి కావాలి అని అంటే నీకు ఆస్తి కావాలా, నాన్న చెప్పిన పని వద్దా, నీకు ఆస్తి కావాలంటే మూసుకొని పని చేయరు చెప్పినట్టుగా, లేదంటే గెట్ అవుట్ అని చెప్పి కమల్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, 1 ఎకరా 2 కోట్లు పోతుంది మనది, అసలు అంత ఆస్తి తన దగ్గర పెట్టాము, అంత మోసం చేశాడు, హాస్పిటల్ని ఆగం చేశాడు, స్కూల్ని ఆగం చేశాడు, అసలు ఏం లేదు, అసలు మొత్తం రచ్చగా వేసేసాడు అని చెప్పేసి అంటే అప్పుడు పల్లవికి అందరూ షాక్ అయిపోతారనమాట. ఆస్తి ఎలా అసలు అలా పోతే ఎలా, అసలు మాకెలా మరి వచ్చేది అది అని చెప్పేసి అంటే అప్పుడు రాజేంద్ర మాత్రం గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట, మీకు ఈ ఊళ్ళో ఉన్న ఆస్తికి ఎట్లాంటి సంబంధం లేదు, ఇది అంతా అక్షయ్ వాళ్ళ అమ్మది కాబట్టి అక్షయ్కి అవనికే ఆస్తి ఉంటుందంటే 100 కోట్లు అదంతా అవనికే, మీకు నేను సిటీలో సంపాదించిన ఆస్తికే నేను లెక్కలు చెప్తాను, మీకు దాంతో సంబంధం, దీంతో అడగడానికి అసలు మీకు సంబంధం లేదు, మీకు రైట్స్ లేవు, అసలు అడగొద్దు మీరు అని చెప్పి
గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి షాక్ అయిపోతారు. ఏంటి మేము అడగొద్దా, మాకు 100 కోట్లు వద్దా, అవనికే ఇస్తారా అని చెప్పి ఇంకా వాళ్ళైతే స్టన్ అయిపోయి ఇంకా సైలెంట్ ఊరుకుంటారనమాట. అప్పుడు శ్రీకర్ అలాగే కమల్ అంటారు, నాన్న వాడు గూండాయిజం చేసి రౌడీయిజం చేసి వాడు రావాలని చూస్తే మాత్రం వాడికి ఎలా ఉంటాడో అలా బుద్ధి చెప్తాను అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా అప్పుడే ఇంకా ఎవరు ఏకలింగం అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏంటి అసలు ఆడది నన్ను కొడుతుంది, దాన్ని ఉంచుతాను చూడు, దాన్ని ఎలా చేస్తాను అని చెప్పి ఇంకా చాలా పగగా కోపంగా అంటుంటే అప్పుడే పల్లవి మాత్రం ఏకలింగానికి ఫోన్ చేసి ఏంటి ఇలా మా ఆస్తి మొత్తం తీసుకున్నావంట, నువ్వు నిన్ను ఏదో చూసుకోమని చెప్పి అంతా తీసుకున్నావట అంటే చూసుకోమని చెప్పినప్పుడు తీసుకోరా, వాడుకోరా ఏంటి అంట, వాడుకోవాలి కానీ అలా మొత్తం మోసం చేస్తారా చెప్పు, హాస్పిటల్ స్కూలు ఏది లేకుండా అలా మోసం చేస్తారంటే ఏంటి ఏదైనా నాది అదే, ఓన్లీ నేను తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు, నా లైఫ్లో అర్థమవుతుందా అని చెప్పి తనకు చెప్పేసరికి ఇంకా తను అంటుందనమాట, ఏంటి నువ్వు చేసేది రాంగ్ అని చెప్పేసి అంటే అప్పుడు ఏకలింగం పల్లవిని తన వైపు తిప్పుకోవడానికి చెప్తాడనమాట. నువ్వు నీ అమ్మీ వాళ్ళ ఆస్తి మొత్తం వాళ్ళకి ఇస్తే నీకు ఒక గవ్వంతనో ఎంతనో 4వ వంతు వస్తుండొచ్చు, కానీ నాకు సపోర్ట్ చేసావనుకో నువ్వు, నీకు మీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం ఆస్తి నీకు ఇస్తా అని చెప్తా. అంటే 50 కోట్లు, వీళ్ళ దగ్గర ఉంటే 10 కోట్లు 5 కోట్లు వస్తాయి, ఆయన దగ్గర ఉంటే 50 కోట్లు ఇక అని చెప్పి పల్లవి చాలా మూర్ఖంగా ఆలోచిస్తుంది అనమాట. ఓకే అయితే నాకు సగం ఇస్తా అంటే నేను నీదికే సపోర్ట్ చేస్తా అంటది. అన్న తర్వాత ఇంక అందరు వెళ్ళి పడుకుంటారు. పడుకున్న తర్వాత హ్యాపీగా ఇంక వెళ్ళి అందరు పడుకున్నాక పల్లవి మాత్రం ఇక అదే ప్లాన్ చేస్తుంది అనమాట, ఇక అవన్నీ చంపాలని చెప్పేసి. ఇక ఎవరు ఏకలింగం ఊరుకుంటాడు, ఏకలింగం ఏం చేశాడు, మనుషులందరినీ పంపించి ఇంకా అదంతా గమనిస్తుంది అనమాట పల్లవి. గమనించి ఏంటి నువ్వు అవనిని చంపాలనుకుంటున్నావు అంటే, అవును నా దగ్గరికి వచ్చిన ఆడదాన్ని, నా చెంప పగలగొట్టిన ఆడదాన్ని నేను వదిలేస్తానా, దాన్ని చంపేస్తాను, వస్తున్నారు నా మనుషులు అని చెప్పేసి అనేసరికి అందరు మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటే హ్యాపీగా అందరు నిద్రపోతారు. పల్లవి మాత్రం నిద్రపోదు, చాలా భయంగా ఉంటుంది. వెళ్ళి అవని వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్తారనమాట గుండగాళ్ళు. వెళ్ళి ఇంకా మొత్తం మాస్క్ వేసేసుకుంటారు. అవన్నీ చంపడానికైతే ఇంకా షాక్ అయితే తీస్తారు. కానీ అవనిని పొడుస్తారా పొడవరా, అసలు పల్లవిని ఒడుస్తారా లేకపోతే శ్రేయాని ఒడుస్తారా, అసలు ఎవరిని లేకపోతే పార్వతి భానుమతిన, ఇంకా లేదంటే తను ఆరాధ్యని, వీళ్ళందరూ ఉన్నారు కదా, అసలు ఎవరిని పొడవనున్నారు, అసలు చీకట్ల మైకంలో అసలు ఎవరికి ఏం జరగనుంది, అసలు అవనిని చంపనున్నారా, అసలు అవనికి ఏం కానుంది, లేదంటే రివర్స్ కమల్ శ్రీకర్ అండ్ అక్షయ్ ఇంకా వాళ్ళ గుండగాళ్ళను పొట్టు కొట్టి ఇదంతా చేయించింది ఏకలింగమే అని చెప్పి ఏకలింగం పైకి వెళ్ళనున్నాడు. అసలు ఏం జరగనుంది, అసలు ఏం జరగాలని మీకుందో కింద కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ ఎలాగో ఉందో కూడా కింద కామెంట్ చేయండి. స్వీట్ ఇన్ షార్ట్లోనైతే చెప్పానైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. హూ